వాక్యం చదువుదాం చూడండి. ఈ దినం ప్రత్యేకంగా ఆయన నక్షత్రము అనే అంశాన్ని గురించి మీతో మాట్లాడాలని ప్రభువు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి ప్రియులారా 3వ వచనం వరకు చదువుదాం. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడో, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఇంతవరకు ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఆయన ఈ ఆరాధనను జరిగించడానికి నీ దాసురాలని, ఇక్కడ ఉన్న నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని మీరు నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. బలహీనులను నన్ను బలపరిచి ప్రభువా సామలకోటలో ఆరాధన జరిగించుకొని బల్లారాధన జరిగించుకొని మరలా తిరిగి నీ బిడ్డల మధ్యలోకి రాగలగడానికి ట్రాఫిక్ ఎంతో ఇబ్బందిగా ఉంది. వాతావరణము ప్రభు అనుకూలంగా ఉన్నప్పటికీ రోడ్లు అనుకూలంగా లేని పరిస్థితుల్లో తండ్రి తిమోతిని బలపరిచి ప్రభువా క్షేమముగా ఈ స్థలానికి మమ్మల్ని ఇద్దరిని కూడా కారు మా తండ్రి విషయంలో ఎక్కడ ఇబ్బంది కలగకుండా సహాయం చేసి నడిపించిన ప్రేమను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ డిసెంబర్ మాసం చూడలేని సేవకులు ఎంతోమంది ఉన్నారు. 2వ తారీఖున ఒక సేవకుడు నిద్రించడం జరిగింది. నిన్న మొన్న ప్రభువా అయ్యా మరి తండ్రి మరొక సేవకుడు నిద్రించడం జరిగింది. కొంతమంది ప్రభువా కుటుంబాల్లో కూడా అయ్యా మరి తండ్రి కొందరిని పోగొట్టుకున్న స్థితిలో ఉన్నారు ప్రభువా. కానీ ఇది నా మమ్మల్ని అందరినీ కుటుంబాలుగా ఉంచి ఇంకా ఈ భూమి మీద మమ్మల్ని ఉంచారు తండ్రి. నీ చిత్తం ఏమైందో, నీ ప్రణాళిక ఏమైందో, ఇంకా మేము ఏం చేయవలసి ఉన్నదో, మేము ఎలాగున్న ప్రభువా నీ వెలుగును మా తండ్రి లోకానికి అందించవలసి ఉందో దయచేసి ఈ బాధ్యత మేము నమ్మకంగా నెరవేర్చడానికి నాకు మాకును కూడా మీరు సహాయం చేయండి. ఈ వాక్య భాగాన్ని దీవించండి. ఈ వాక్యంలో నుంచి నాతో మాతో కూడా మీరు మాట్లాడండి. యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, దేవుడు పుట్టడం, దేవుడు మరణించటం జరగదు, దేవుడు అవతరించటం జరుగుతూ ఉంటుంది. ఇది యేసు ప్రభు వారి పుట్టుక నిజానికి అవతారమే తప్ప అందుకని ఆయన ఈ లోకములో నుండి వెళ్ళవలసిన గడియ వచ్చినని తెలుసుకుని అని ఉంటుంది బైబిల్లో. ఈ లోకానికి వచ్చాడు, ఒక ఉద్దేశంతో వచ్చాడు. ఆ ఉద్దేశం ఏంటంటే మన పాపములను తీసివేయటానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన పాపము లేనివాడుగా, పాపము ఎరుగనివాడుగా, పాపము చెయ్యనటువంటి వాడిగా ఉన్నటువంటి ఒకే ఒక్క దివ్య పురుషుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన పుట్టడం కాదు, ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. ఈ లోకములో నుంచి తను మళ్ళీ తిరిగి ఆ అవతార కార్యాన్ని జరిగించుకొని ముగించుకొని ఆయన పరలోకానికి మళ్ళీ తిరిగి వెళ్ళడం జరిగింది. కనుక ఆయన పుట్టాడు అనేటువంటి మాట మనకు అర్థం కావడం కోసమే ఉపయోగించబడింది తప్ప ప్రియులారా నిజానికి అది ఆయన పుట్టుక కాదు. గమనించాలి, క్రీస్తు జననం కాదు, క్రీస్తు యొక్క అవతారం. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఆలోచన చేస్తే హేరోదు అనేటువంటి రాజు యోదయ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కాలంలో బెత్లెహేములో యేసయ్య పుట్టారు. ఇక్కడ ఉన్న మాట. అయితే ఈ విషయం ఏ ఫోన్లు, ఏ నెట్వర్క్లు, ఏ రకమైనటువంటి సమాచార సదుపాయాలు లేనటువంటి పరిస్థితులలో వీళ్ళ తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు కనుగొన్నారు. వాళ్ళు ఎవరో పేర్లు ఇక్కడ ప్రస్తావించబడలేదు, వాళ్ళు ఎంతమందో ఇక్కడ ప్రస్తావించబడలేదు. దీని గురించి ఒక వివాదం, దీని గురించి ఒక వాదన. ఈ వాదనలు అనవసరం, ఎందుకంటే బైబిల్లో లేనిది మనం పెట్టుకుని వాదించుకోవడంలో ఉపయోగం లేదు. వాక్యంలో ఉన్నదాన్ని అర్థం చేసుకోవడానికే టైం సరిపోవట్లేదు. లేని ఎన్నో పట్టుకొచ్చి మళ్ళీ వీళ్ళ ఎంతమంది వాళ్ళు ఇలాగా అలాగా అని చెప్పాల్సినటువంటి అవసరం ఇక్కడ వాక్యాన్ని బట్టి అయితే మనకు లేదు. కానీ ఇక్కడ గమనించండి, వాళ్ళు జ్ఞానులు. వాళ్ళు ఎవరట? జ్ఞానులు. ఆ జ్ఞానులు యెరూషలేముకు వచ్చారు. వాళ్ళు ఏమంటున్నారంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజించడానికి వచ్చాము అని చెప్తున్నారు. జాగ్రత్త వినాలి. ఎవరిని పూజించడానికి వచ్చారట వాళ్ళు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూచి ఆయనను పూజించడానికే వచ్చాము. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. బైబిల్లో రాయబడలేదు, కానీ చరిత్రలో రాయబడినటువంటి ఒక విషయం ఏంటంటే, క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం పారసీక దేశంలో వీళ్ళ ఒక నమ్మకం, ఒక మహర్షి జరత్రుష్ట మహర్షి, జొరాస్టర్ అనబడినటువంటి వ్యక్తి, ఆయన ఏం చేశాడంటే పరమాత్ముడు భూమి మీద అవతరిస్తాడు మానవుల పాపాలను తీసివేయడానికి. ఆయన భూమి మీద ఎప్పుడైతే అవతరిస్తాడో అప్పుడు తూర్పున ఒక నక్షత్రం పుడుతుంది అని చెప్పాడు. ఎక్కడ పుడుతుంది? తూర్పున ఒక నక్షత్రం పుడుతుంది అని చెప్పాడు. ఇలాంటి వాటికి ముందు చెప్పినటువంటి ఒక పండిత ప్రియులరా, ఆయన పేరేంటంటే పండిట్
సిహెచ్ ఫ్రాన్సిస్ గారు, ప్రకాశం జిల్లా వేటపాలానికి చెందినటువంటి బ్రాహ్మణుడు ఆయన. దేవునికి స్తోత్రం. చాలామంది ఉన్నారు, కానీ ప్రియులారా ఆయన ఈ యొక్క ప్రవచనాలన్నీ ఎత్తి రాశాడు ఒక పుస్తకంలో. కనుక ఆ చరిత్రను ఆధారం చేసుకుంటే వారు ఆ నక్షత్రం చూచారు. యేసయ్య పుట్టాడు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమైంది. అర్థమైనటువంటి వెంటనే పుట్టాడు కదా, పుట్టినటువంటి తర్వాత ఆయన ఎదిగిన తర్వాత వెళ్దాం అనుకోలేదు. పుట్టినప్పుడే దర్శించుకోవడానికి వాళ్ళు బయలుదేరారు. ఆయన సామాన్యుడు కాదు, ఆయన అసామాన్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, ఆయన అసాధారణమైనటువంటి వ్యక్తి. ఆయన ప్రియులారా ఒక ఉన్నతమైనటువంటి మహోన్నతమైన సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి పుట్టినటువంటి వాడు. ఈ సంగతి వాళ్ళు గమనించారు, వాళ్ళు గుర్తించారు, వాళ్ళు చూశారు. ఆ నక్షత్రము వారికి కనిపించింది. ఈరోజు మనం ఆలోచన చేస్తే ఆ నక్షత్రాన్ని చూచి ఆయనను వారు పూజించటానికి వచ్చారు. ఈరోజు ఒక ప్రశ్న వేసుకుందాం. మనం ఎవరి నక్షత్రమో, ఎవరికి సంబంధించిన వాళ్ళమో వాళ్ళ దగ్గరకే మనుషులను ఆకర్షించేవారిగా ఉంటాం. మనం ఆయన నక్షత్రం అనుకోండి, యేసయ్య నక్షత్రం అనుకోండి, యేసయ్య దగ్గరకే ప్రజలను నడిపించే నక్షత్రాలుగా ఉంటాం. మనం పైన ఉన్నటువంటి నక్షత్రం ఇప్పుడు క్రిస్మస్ కదా అందుకు పెట్టుకున్నారు వీళ్ళు స్టారు అనిపించుకోవడానికి తప్ప మరి ఏ ఉద్దేశం కూడా దానివల్ల బయలుపరచబడదు. పెట్టుకుంటే పెట్టుకోండి, పెట్టుకోకపోయినా మీకేం పాపం ఏం కాదు, పెట్టుకున్నంతలో అదేం పుణ్యం ఏం కాదు, పెట్టుకుంటే మీకు పరలోకం ఏం దొరకదు. పెట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ప్రియులారా వాళ్ళ యొక్క జీవితాల ద్వారా దేవుడు మహింపరచబడకపోవడం వల్ల ఇలాంటి వాళ్ళు కూడా యేసు ప్రభువును కలిగి ఉన్నారా, వీళ్ళు దేవుడిని నమ్ముకున్నారా, ఏంటి మరి వీళ్ళ ప్రవర్తన ఏంటి, వీళ్ళ పద్ధతులు ఏంటి, వీళ్ళ విధానం ఏంటి, ఇలాగుంది అనుకుని విమర్శించడానికి కూడా కారణమయ్యే పరిస్థితులు ఉన్నాయి. యేసు ప్రభువుని నమ్ముకున్నారా, ఏమండి ఎలాంటి వాడుగా మార్పు చెందాడు అని చెప్పుకుని దేవుని స్తుతించే విధంగా మీ జీవితం ఉంటే, అని చెప్పుకుని దేవుడు మహిమపరచబడే విధంగా మీ జీవితం ఉంటే పెట్టుకుంటే పెట్టుకోండి స్టార్, కానీ మీ జీవితం దేవుని కొరకు ప్రకాశించేదిగా ఉండాలి. హల్లెలూయా. పెట్టుకోవడానికి ఎంతో శ్రద్ధ, దానికోసం ఒక కర్ర, దానికోసం ఒక తయారు చేసిన పెద్ద స్టార్లు, ఇలాంటివన్నీ కూడా చూస్తుంటాం. ఒక్కొక్కసారి రోడ్ల మీద పెద్ద పెద్ద స్టార్లు కనబడుతూ ఉంటాయి. ఇదే సీజన్. ఇది తర్వాత ఏంటంటే ఇంక మళ్ళీ ఏముండదు. అర్థమవుతుందా? ఇప్పుడు అక్కడక్కడ పశువుల పాకలు నిర్మిస్తూ ఉంటారు. యేసుప్రభు వారు పశువుల పాకలో ఉండగా గొర్రెల కాపర్లు వచ్చి ఆయన దర్శించుకున్నారు. ఆ పశువుల తొట్టిలో పరుండినటువంటి శిశువుని చూసి ఆయనకు సాగిలపడి ఆయన ఆరాధించారు. దేవునికి స్తోత్రం. నిజంగా పశువుల పాక పెట్టినటువంటి ఆ సంఘటన దగ్గర ఆలోచన చేస్తే యేసయ్య ఎంత తగ్గించుకున్నాడు, నిజంగా ఆయన నా కొరకు ఎంతగా తగ్గించుకున్నాడు అని చెప్పి ఒక్కళ్ళు ఆయన ఎదుట సాగిలపడి నమస్కరించి ఆరాధించినటువంటి పరిస్థితి ఉంటే దేవునికి స్తోత్రం. అసలు ఆ పెట్టినోళ్ళైనా సాగిలపడి ఆరాధించగలిగే పరిస్థితి ఉంటే దేవునికి స్తోత్రం. ఎవరిని విమర్శించడానికి నేను ఈ మాట చెప్పట్లే. చాలా ఉన్నాయి. మనకి క్రిస్మస్ ట్రీ ఉంది, పెట్టుకోవచ్చు ఏమండి, కానీ ఆ ట్రీయే నేను అని అనుకోవాలి. ఆ ట్రీ ఎవరో, ఆ చెట్టు ఎవరో. మొదటి కీర్తనలో ఏమన్నాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అట్టివాడు నీటి కాలువ ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. ఆ చెట్టు ఎవరంటే విశ్వాసే. దేవునికి స్తోత్రం. నేనే ఆ చెట్టు. నేను ఆ చెట్టులాగా నేను కూడా ఏమవ్వాలి? ఫలించాలి. ఫలించే చెట్టులాగా ఉండాలి. దేవుని కొరకు ఫలించేటువంటి ఫలాలు అందించేటువంటి ఒక చెట్టులాగా నేను ఉండాలనుకోవాలి. ప్రతి విషయాన్ని కూడా చూస్తే ఇది ఎందుకో చేస్తున్నాను, దేనికో చేస్తున్నాను, ఎవరినో మెప్పించడానికి చేస్తున్నాను, ఎవరినో సంతోషపరచడానికి చేస్తున్నాను అని చేసి ప్రియులారా బతుకులో ఏమీ మార్పు లేకుండా, మాటల్లో మార్పు లేకుండా, క్రియల్లో మార్పు లేకుండా, పద్ధతుల్లో మార్పు లేకుండా ఏదో మనం ఒక ఆచారం అనేది ఎవరిని మార్చలేదు. చెప్తున్నాను, ఆచారం అనేది ఎవరిని మార్చలేదు. ఆ ఆచారం అనేది వీళ్ళ మనుషులను మెప్పించడానికి చేసేదే, మనుషులు మెప్పించడానికి చేసేది. ఇక్కడ మనం గమనించాలి ఏంటంటే ఆయన నక్షత్రమును చూచి మేము ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఒకవేళ నువ్వే నక్షత్రం అయితే, నువ్వు ఆయన నక్షత్రం అయితే నిన్ను చూసి ప్రజలు యేసయ్యను పూజించడానికి రావాలి. ఇక్కడ గ్యాప్లు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఏ ఊరు నుంచి వచ్చినా, ఏ ఇంట్లో నుంచి వచ్చినా, ఏ వీధిలో నుంచి వచ్చినా, ఏ ప్రాంతం నుంచి వచ్చినా అందరూ మనల్ని చూసి ఏం చేయాలి తెలుసా? ఆయనను పూజించడానికి రావాలి. అది మొదటి యొక్క ప్రాధాన్యమైనటువంటి గుర్తింపు. దేవునికి స్తోత్రం. అదే మన ఐడెంటిటీ, అదే మన ఐడెంటిటీ. మనము ఆయన స్టార్ అయితే ఇదిగో ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజించడానికి వచ్చారట. పైగా వాళ్ళు ఎవరు అని అంటే జ్ఞానులు అని చెప్పబడతా ఉంది. జ్ఞానులు అండి, వైజ్ పర్సన్స్, నాట్ ఫూలిష్ పర్సన్స్. వాళ్ళు బుద్ధిహీనులు ఏమీ కాదు, వాళ్ళు ఏం తెలియని వాళ్ళు ఏం కాదు, వాళ్ళు ఏం పామరులు ఏమీ కాదు, వాళ్ళకు అజ్ఞానులు ఏం కాదు, వాళ్ళు జ్ఞానులు అని చెప్పబడతా ఉంది. జ్ఞానులలో సహితము కదిలించగలిగింది ఈ నక్షత్రం. దేవునికి స్తోత్రం.
జ్ఞానులను సహితము ఆయన దగ్గరకు నడిపించగలిగింది ఈ నక్షత్రం. ఆ నక్షత్రం వాదించిందా? ఈరోజు మనం వాదించి ప్రియులారా వాళ్ళను ఆయన దగ్గర తీసుకురాలేము. నీలో నుంచి వెలుగును చూసి, నీలో నుంచి ప్రకాశాన్ని చూసి నీ తోటి విద్యార్థులు దేవుని సన్నిధికి రావాలి, నీ తోటి పనివారు దేవుని సన్నిధికి రావాలి, నీ తోటి స్నేహితులు దేవుని సన్నిధికి రావాలి. నీతో ఉన్నటువంటి వారు నీ ప్రభు దగ్గరకు రాలేకపోతుంటే దానికి నువ్వు నేనే కారణమవుతాము. ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజించడానికి వచ్చాము అని చెప్తున్నటువంటి ఒక్క మాట ఆలోచన చేస్తే ఎన్ని సంవత్సరాల ఇందో నువ్వు ప్రభువుని అంగీకరించి. ఒక వ్యక్తి మారు మనసు పొందిన వ్యక్తి తాను సరిగ్గా నిజంగా మారు మనసు పొందిన వ్యక్తి అయితే తాను ఒక్కడే ప్రభువుని ఆరాధించేవాడుగా ఉండడంట. తనను చూచి ఇంకా కొందరు ప్రభువుని ఆరాధించే విధంగా ప్రియులారా ఆయన పరలోకానికి తీసుకురాగలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడని ఒక దైవజనుడు చెప్పాడు. నీ మారు మనసు నిజమైతే, నీ రక్షణ నిజమైతే, నీ పాపక్షమాపణ నిజమైతే, నీ కన్నీరు నిజమైతే, నీ యొక్క ఉపవాసం నిజమైతే, నీ బ్రతుకు నిజంగానే నువ్వు మారు మనసు పొంది ఉంటే ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాషన్, ఇట్ ఈజ్ ప్యాషన్. భారం ఏంటో తెలుసా? నా వలే నశించిపోతున్నటువంటి ఒక ఆత్మ రక్షించబడాలి, ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి నడిపించబడాలి. నడిపించబడతారు ఖచ్చితంగా. ఈరోజు నడిపించబడలేదంటే నీ మారు మనసు సరైంది కాదు, నీ రక్షణ అనుభవం సరైంది కాదు. కాబట్టి ఈ ఒక్క టెస్ట్ దగ్గర మనకు మారు మనసు ఏంటో తెలిపోతుంది. చెప్తారు కానండి, అసలు క్రమం ఉండదండి. అయిపోయింది, ఇంకా అయిపోయిందా లేదా? కూర టేస్ట్గా ఉందంటే తినడానికి అందరూ సిద్ధపడతారు. మొదటి వ్యక్తి తిన్న తర్వాత ఏమన్నంటే అబ్బే బాగోలేదన్నాడు, బాగోలేదంటే బాగోలేదంట, ఇంకెందుకులే తింటాం, వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? తినడానికి ఎవరో ఇష్టపడరు. టేస్ట్ అండ్ సీ. గమనించండి ప్రియులారా, ఆయన నక్షత్రాన్ని చూసాము, ఆయనను పూజించడానికి వచ్చాము. నక్షత్రాన్ని పూజిస్తున్నారా, ఆయన్ను పూజిస్తున్నారా? ఈరోజు ఆలోచించండి. సిలువను పూజించడం కాదు, సిలువ వేయబడినటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తే మనకు ముఖ్యం. సిలువ కాదు, కొయ్యలు కాదు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా మీకేమన్నా? దీన్ని నేను ప్రభువును చూపించలేకపోతున్నాను. నేను ఇంకా ఆయన నక్షత్రాన్ని అయితే నేను ఎందుకు భయపడుతున్నాను? నక్షత్రం భయపడుతుందా? భయపడదు. చీకటిలోనే ప్రకాశిస్తుంది నక్షత్రం. దేవునికి స్తోత్రం. కొంతమంది ఎందుకు ప్రకాశించట్లేదయ్యా, ఎందుకయ్యా అంటే నేను చెప్తున్నాను కానీ రావట్లేదండి. ఓ నీ మాటలు అంతలాగా ఉన్నాయి అనమాట. నేను చెప్తున్నాను కానీ అంటే రావట్లేదండి అంటే నువ్వు సరైన నక్షత్రంగా లేవేమో ఒకవేళ. ఏమండి, సరైన నక్షత్రంగా లేవేమో ఒకవేళ. కొంతమంది ఎలాంటి నక్షత్రాలు అంటే ముందేమో దేవుడి పాటలో, తర్వాత ఏమో సినిమా పాటలో, అలాంటి నక్షత్రాలు కొంతమంది. అప్పటి వరకు చాలా భక్తి, చాలా విశ్వాసం, చాలా ప్రార్థన, అమ్ము పరిశుద్ధ ప్రభువా, ఇంకా పాట పాడుతుంటే ఓ ఆనందం, తన్మయత్వం, పరలోకమే. అది అయిపోద్ది, కార్యక్రమం అయిపోద్ది, ఆశీర్వాద ప్రార్థన అయిపోద్ది. పెట్టండి సరే, ఏంటి కొట్టు గణేష్ కొట్టు, ఏం పర్లేదు పాస్టర్ గారు ఏంటి. ఆ మైకులో నుంచి వినబడతా ఉంటాయి. ఆ వినబడిన వాళ్ళు అందరూ కూడా ఏమంటారు తెలుసా? అరే ఇప్పుడు వరకు ఏమేంద్రియాలు భక్తి, ఇప్పుడు వరకు ఏమేంద్రియాలు వీళ్ళ పద్ధతి ఏంటి అని అంటారు. ఇదే నక్షత్రము ప్రియులారా, చాలా బాధ్యత అండి. ఏమండి, చాలా బాధ్యత క్రైస్తవ జీవితం అంటే. నువ్వు ఒకసారి ఒక డ్రామాలాగా ఏదో డ్రామా అంటే ఆ కాసేపు నటింతారా, తర్వాత మళ్ళీ మామూలే. డ్రామా కాదు క్రైస్తవ జీవితం అంటే. డ్రామా కాదు, ఈ రియల్ లైఫ్. దేవునికి స్తోత్రం. చాలా కాలం క్రితం మన వాళ్ళు చాలా ఉత్సాహంగా రియల్ హీరో అనే ఒక డ్రామా స్కిట్ వేశారు. దాన్ని చాలామంది మా దగ్గర ఏంచండి పాస్టర్ గారు అంటే నేను కూడా వాళ్ళని తీసుకెళ్ళాను. కొంతమంది నన్ను అడిగితే దాన్ని ప్రియులారా చాలామంది సంతోషపడ్డారు. ఆ రియల్ హీరో వేరు, అసలు హీరో వేరు, నకిలీ హీరో వేరు. ఈరోజు ఆలోచించండి. ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజించడానికి వచ్చాము అని చెప్పినటువంటి ఈ మాట మన జీవితంలో చూస్తే ప్రియులారా నిజంగా మనం ఆయన నక్షత్రమేనా అనేది ఒకసారి మనం వాక్యపు వెలుగులో మనం ఆలోచన చేద్దాం. ఒకసారి దేవుని వాక్యం ఒకసారి మీరు చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం త్వరగా మీరు చదివితే బాగుంటుంది. మీరు పూర్వమందు చీకటి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఇప్పుడైతే మీరు ప్రభువునందు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. పూర్వమందు ఏమై ఉన్నారు? చీకటి అయి ఉన్నారు. ఏమంటే చీకటిలో కలిసిపోద్ది. వెలుగు ఏం చేస్తుంది? అదే నాకు అన్నీ ఒకటండి, నాకు అంతా సమానమే అండి. ఏంటి సమానం? సంఘము సమానమే, లోకము సమానమే. దౌర్భాగ్యమైన చూపు కాకపోతే ఏరా బుర్ర అయిన తేడా వచ్చిందండి, దిమాగ్ ఖరాబ్ హోగయా. సంఘము లోకము సమానమా నీకు?
అసలు నీకు బుర్ర ఏమన్నా పనిచేస్తుంది అసలు? మీరు ఒకప్పుడు చీకటై ఉన్నారు, ఇప్పుడు ప్రభువునందు ఏమై ఉన్నారంటే వెలుగై ఉన్నారు. అర్థమవుతుందా? చీకటైతే చీకటిలో కలిసిపోయింది ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఏమైందంటే క్రీస్తు ప్రభువు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం వెలుగయ్యాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వెలుగు చీకటి నుంచి వేరుగా కనబడుతుంది. ఈ వెలుగు చీకటిని పారద్రోలుతుంది. ఈ వెలుగు చీకటిని ఖండిస్తుంది. ఖండించబడేది, చీకటి ఖండించేది ఏదైనా ఉందంటే అది వెలుగే. దేవునికి స్తోత్రం. ఆ వెలుగు ఎవరి యందు ఉంది? యేసుక్రీస్తునందు ఉంది. ఆయన అన్నారు, నేను లోకానికి వెలుగును. ఇప్పుడు ఆ వెలుగై ఉన్నటువంటి యేసయ్య నా జీవితంలోకి వచ్చాడు. ఇప్పుడు నేను వెలుగునయ్యాను. నీ జీవితంలోకి వస్తే నువ్వు వెలుగు అయ్యావు. నీ జీవితంలోకి వస్తే, మన జీవితంలోకి వస్తే మనం ఇప్పుడు వెలుగయ్యాం. ఈ వెలుగు చీకటికి వేరుగా కనబడుతుంది. ఈ వెలుగును ప్రియులారా ఎవరు కప్పలేరు. ఈ వెలుగును ఎవరు దాచలేరు. ఈ వెలుగు వెల్లడవుతానే ఉంటుంది. ఒకవేళ నువ్వు మరుగు చేద్దామనుకున్నా కూడా అది వెలుగుగానే కనబడుతూనే ఉంటుంది. ఈరోజు ఆలోచన చెయ్యండి ప్రియులారా, నీవు ఎవరి దగ్గరకు నువ్వు నడిపిస్తున్నావు? నీతో ఉన్నటువంటి వారిని. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరో ఒకళ్ళ దగ్గరికి నడిపిస్తారు. నువ్వు ఎవరి దగ్గర నడిపిస్తున్నావు? ఎందుకు? మందిరానికి వచ్చే నీవు, మారు మనసు పొందిన నీవు, బైబిల్ చదువుతున్న నీవు, ప్రార్థనకు వచ్చినటువంటి నీవు, లోకాన్ని విడిచి ప్రభు సంఘములోకి వచ్చినటువంటి నీవు ఎవరి దగ్గరకు నువ్వు నడిపిస్తున్నావు? నీతిమంతుడి గురించి రాయబడి ఉంది. ఒక మాట మీకు చూపిస్తాను. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 26వ వచనం చూడండి ఒకసారి. సామెతలు 12:26. త్వరగా, మీరు చాలా స్లోగా ఉన్నారు. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును. చెప్పండి అందరూ. నీతిమంతుడు, మీరు ఏమంటున్నారు తెలియబడట్లేదు నాకేం. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. నీతిమంతుడు ఏం చేస్తాడంటే తన పొరుగువానికి దారి చూపిస్తాడు. నువ్వు పొరుగువానికి దారి చూపించడం అంటే నీకు నచ్చిన దారి కాదు. దారి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకానికి. దేవునికి స్తోత్రం. ఈ మాటను మనం చూస్తే సామెతల గ్రంథంలోనే మనం చూసినట్లయితే ఏమంటాడో తెలుసా? బుద్ధిమంతుడైనటువంటి వాడు క్రిందనున్న పాతాలను తప్పించుకోవాలని పరమునకు పోయే జీవ మార్గమున నడుచుకొనును అని అన్నాడు. ఏమంటాడు చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ఇప్పుడు నేను ఏ మార్గాన్ని నడిస్తే నాతో ఉన్నటువంటి వాళ్ళని నేను ఆ మార్గంలోనే నడిపిస్తాను. నేను తాగేవాడిని అనుకోండి, ఆయన కూడా నాతో ఉన్నవాడిని కూడా నేనేం చేస్తాను? ధర అంటే డబ్బులు లేవురా, చాలా ఇబ్బందిగా ఉందిరా, ఇంట్లో చాలా ఇబ్బంది పడుతున్నావురా, అరే ఆయన వదిలే, నేను చూసుకుంటాను, నాతో కూడా వచ్చే. దేనికి చూసుకుంటాడు? మందిరం తీసుకొస్తాడా? వాక్యం దగ్గర తీసుకొస్తాడా? ప్రార్థన దగ్గర తీసుకొస్తాడా? ఎక్కడ తీసుకెళ్తాడు? బార్ షాప్కి. మీకు తెలియదు పాపం దారి అని చెప్తాను. వాడు ఎక్కడికి వెళ్తున్నాడు అంటే అక్కడికి వెళ్తున్నాడు. ఒంట్లో బాగోకపోతే అదే, చచ్చిపోతే అదే, సంతోషంగా ఉంటే అదే. క్రీస్తు ప్రభువుకు చోటిస్తే నువ్వు పాపానికి చోటు ఇవ్వలేవే. క్రీస్తు ప్రభువుకు చోటిస్తే అపవిత్రతకు చోటు ఇవ్వలేవే. ఆయన పవిత్రుడు, నేను పవిత్రుడిగా చేసుకోవడానికి ప్రేరేపిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏమంటే ఏ దారి చూపిస్తున్నావు నువ్వు? నీతిమంతుడు తన పొరుగు వానికి దారి చూపించును. నువ్వు నీతిమంతుడివేనా? నువ్వు ఎవరికైనా దారి చూపించేటప్పుడు ఏ దారి చూపిస్తున్నావు నువ్వు? ఏ దారి చూపిస్తున్నావు? ఒకళ్ళు పోనట్టుకు వెళ్తే కిందకి ఇంకొకళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎందుకు? ఏ దారి అది? దేవుని సన్నిధి విడిచి వెళ్ళేంత ఆ అవసరత ఎందుకు వచ్చింది? ఏమండి, భక్తిని అలవాటు చేసుకోండి, ప్రార్థనా క్రమాన్ని అలవాటు చేసుకోండి, నిలకడగా మోకాళ్ళ జీవితాన్ని అలవాటు చేసుకోండి. ప్రియులారా, నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపిస్తాడు. నీతిమంతుడైనటువంటి వ్యక్తి ఆలోచించేది ఏంటంటే తనకు దారి కాదు, తనకు నచ్చిన దారి కాదు. నీతిమంతుడు ఎవరికాల్లో ఏమనుకుంటా తెలుసా? నేను అంతా నీతిమంతుడండి, ఆడున్నాడండి అని పెద్ద చరిత్ర చెప్తారు. అలా నీతిమంతులు కాదు. నీతిమంతుడైనటువంటి వాడు యేసు ప్రభు యొక్క రక్తమును బట్టి నీతిమంతుడు, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వాక్యమును బట్టి నీతిమంతుడు, అంతే. యేసు ప్రభు యొక్క రక్తాన్ని బట్టి నీతిమంతుడు, యేసు ప్రభు యొక్క వాక్యమును బట్టి నీతిమంతుడు. ఇప్పుడు ఒక వ్యక్తి నశించిపోతున్నటువంటి వ్యక్తినేమో మనం ఎక్కడికి తీసుకురావాలంటే సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువు కార్చిన పరిశుద్ధ రక్తం దగ్గరికి మనం తీసుకురావాలి. నువ్వు చూపించవలసిన దారి అది. రెండవది, రక్షించబడినటువంటి వ్యక్తులనేమో నువ్వేం చేయాలంటే దేవుని వాక్యం అనేటువంటి దారిలోకి తీసుకురావాలి. ఎక్కడ తీసుకురావాలి? దేవుని వాక్యం దగ్గరకు తీసుకురావాలి. అది పుట్టుకైనా, మరణమైనా, పెళ్ళైనా, లేకపోతే ఇంకొకటైనా ఏ కార్యక్రమమైనా దేవుని వాక్యం దగ్గరకు తీసుకురావాలి. ఇప్పుడు ఒక అమ్మాయికి ఇలా చనిపోయింది, ఇందాక అమ్మాయి సాక్ష్యం చెప్పింది కదా, ఈ అమ్మాయి నిజంగా దయ్యం అవుతుందా? ఎక్కడుంది వాక్యంలో?
చనిపోయినటువంటి ఆత్మలు ప్రియులారా మారు మనస్సు పొందినటువంటి వాళ్ళైతే పరదైస్కు పరలోకానికి వెళ్ళరు. ఎక్కడికి వెళ్తారు అని అంటే పాతాళానికి వెళ్తారు. ఇలా మారు మనసు పొందలేదు కాబట్టి ఎక్కడెక్కడ చెట్లు పెట్టుకుని పొట్లెట్టుకుని తిరుగుతారంటే బైబిల్లో అక్కడెక్కడ లేదు, ఒక్క మాట కూడా లేదు బైబిల్లో. మారు మనసు పొంది రక్షించబడినటువంటి వారు సేవకులైనా విశ్వాసుల పిల్లలైనా ఎక్కడికి వెళ్తారు అని అంటే మారు మనసు పొందిన వాళ్ళు అయితే, ఆ పిల్లలు కూడా పొందిన వాళ్ళు అయితే దేవుని రాజ్యానికి వెళ్తారు, పరదేశకి వెళ్తారు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యలో వాళ్ళు ఉండడానికి లేదు, వీళ్ళు ఉండడానికి లేదు. అరే బాబు నువ్వు చాలా మంచిగా బతికేవరా, నువ్వు వెళ్ళి లోకంలోకి వెళ్ళి సేవ చేయమని వాళ్ళని పంపించడు దేవుడు. అర్థమైందా? అటు ఇటు పారిపోతారు మన జనాలు. అయ్యి బాబోయ్ నేను చెప్తానంటే అయ్యి బాబోయ్ ఇంతకుముందు చెప్పావు కానీ ఇప్పుడు మాత్రం చెప్పకు, ఎందుకో తెలుసా మాకు భయం అయిపోతుంది అని అంటారు. ఆత్మలు రావు, ఆత్మలు తిరగవు భూమి మీద. దేవునికి స్తోత్రం. ఈ తిరిగేవన్నీ ఏంటో వాక్యపు వెలుగులో మనకు తెలిసిన ఆత్మీయ సత్యం ఏంటంటే, వాక్యము దగ్గరకు వచ్చినప్పుడు దురాత్మల సమూహం ఉంది, ఆ సర్వలోకాన్ని మోసబుచ్చుతూ అవి ఆ అమ్మాయి పేరు పెట్టుకుని, అబ్బాయి పేరు పెట్టుకుని, ఆ చచ్చిపోయి ఆ నూతులో పడిపోయిన వాళ్ళ పేరు చెప్పుకుని, అర్థమవుతుందా, అక్కడ యాక్సిడెంట్ అయిపోయిన వాళ్ళ పేరు చెప్పుకుని, ఇదిగో నేను మా అమ్మని చూడడానికి వచ్చాను, మా నాన్న నోరు మూసుకో, నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలీదా, మోసపుచ్చడానికి వచ్చావు అపవాది, పో గెట్ అవుట్ యేసు నామములో అని చెప్పగలిగినటువంటి దమ్ము ధైర్యం ఒక క్రైస్తవుడికే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏంది అయ్యో పాపాలు అమ్మని చూడడం, పిల్లండి నీకు అసలు వాక్యం తెలుసా, బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా, ఆలోచన ఏమైనా ఉందా? వాక్యంలో ప్రియులరా నువ్వేమి నమ్ముతున్నావు? బేబే వచ్చింది ఏమొచ్చింది ఏమండి? ఏమీ రాలేదు. అలా రావడానికి అవకాశం లేదు. అలా వచ్చే అవకాశం ఉంటే సువార్త అబద్ధం అయిపోద్ది, అలా వచ్చే అవకాశం ఉంటే దేవుని వాక్యం అబద్ధం అయిపోద్ది, అలా వచ్చే అవకాశం ఉంటే దేవుని ప్రణాళిక వ్యర్థం అయిపోద్ది. ఎవరు చేయగలరండి దేవుని ప్రణాళికను వ్యర్థం చేయటం? ఎవరికి సాధ్యం? దేవుడు ఒక నియమం పెట్టాడు, ఆ నియమం ప్రకారంగానే మనం భూమి మీద ఉండాలి. ఈ లోకాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత ఆయన రాజ్యానికి వెళ్ళిపోవాలి. లేదు ఆయన శిక్షకు మనం పాత్రులమై పరదైసు నుంచి ప్రియులరా మనము దూరం అయిపోయి ఎన్నటికీ కూడా మనం ఇంకా పరదైసు వైపు కానీ పరలోకం వైపు కానీ చూడకుండా నిత్యమైనటువంటి నరకాగ్ని గుండానికి వెళ్ళిపోవాలంతే. మధ్యలో ఉండే అవకాశం లేదు, మధ్యలో తిరిగే అవకాశం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు నిత్య జీవాన్ని పొందుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. గమనించాలి. అందుకని వాక్యం దగ్గరికి రావాలి. మనం ఇదవుతుందా? వాక్యం దగ్గరికి రావాలి. ఈరోజు ఆలోచన చేసుకోండి. అప్పుల పాలు అయిపోయి ఉన్నారు కొంతమంది, కానీ ఇప్పటికీ మాట అంటలేదు. రోగాల పాలైపోయారు, కానీ ఇప్పటికీ దేవుని మాట అంటలేదు. అర్థమవుతుందా? నేను స్వస్థపరిచేది దేవుడు తప్ప ఎవరు స్వస్థపరచలేరు. దేవునికి స్తోత్రం. నేను స్వస్థపరిచే దేవుడను నేనే అన్నాడు. నేనా దేవుడా? నేనా ప్రభువా? చెప్పండి నోటితోటి. ప్రభువే అన్నారు అనుకోండి, అది కరెక్ట్. నేను కాదు, కేవలం ప్రార్థన చేయటానికే, కేవలం మిమ్మల్ని ప్రభు పాదాల దగ్గరికి నడిపించడానికే. నీవు ఎప్పుడైతే ప్రియులారా నీకు బాగోలేదనుకున్నావో నువ్వు వాక్యం దగ్గరికి రావాలి. దేవుని సన్నిధిలో ఉపవాసం ప్రతిష్ఠించుకొని దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి. నీకు ఏదైనా ఒకవేళ ప్రతికూలమైనది జరిగినప్పుడు నువ్వేం చేయాలంటే వాక్యం దగ్గరికి రావాలి. నీ వాక్యమే నీకు జవాబు తప్ప మరొక చోట నీకు ఎక్కడ జవాబు దొరకదు. ఎక్కడ జవాబు దొరకదు. నీ బుర్ర పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను ప్రేమించే ప్రభు పాదాల దగ్గరకు నువ్వు రాగలిగితే ఖచ్చితంగా ఆయన నీకు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్పగలను, నేను అనుభవిస్తూ నేను మీకు చెప్తున్నాను ఈ మాట. దయచేసి నాకు ఆయన దగ్గరగా ఉంటాడు, మీకు దూరంగా ఉంటాడని నేను చెప్పడానికి ఇక్కడ నిలబడలేదు. ఆయన ఎవ్వరికీ దూరంగా ఉండేవాడు కాదని చెప్పడానికి ఇక్కడ నిలబడ్డాను. దేవునికి స్తోత్రం. ఎవ్వరికీ ఆయన దూరంగా ఉండేవాడు కాదు. అర్థమవుతుందా? ఎవరికి ఆయన దూరంగా ఉండేవాడు కాదు. మనం ఏం చేస్తాం తెలుసా? మనం నచ్చిన వాళ్ళకి దగ్గరగా ఉంటాం, నచ్చిన వాళ్ళకి దూరంగా ఉంటాం. ఆయనకి నచ్చడం నచ్చకపోవడం అనేది ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. ఆలోచించుకోండి. యవనస్తులైన పిల్లలు, మీరు ఎంతగా దేవునికి దగ్గరగా ఉంటారో అంతగా మీ జీవితాలు వెలుగుతో ప్రకాశిస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చెయ్యండి. ఎప్పుడో రాశాడు ఆ భక్తుడు ఎవరో కానీ, దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా, మదిలో కోరుతా, దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా, దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా, ప్రభువు మాట నాదు బాట
విభునితో మాట్లాడుతా, ప్రభువు మాట నాదు పాట, విభునితో మాట్లాడుతా, దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, యేసునేనా మదిలో కోరుతా, అనుక్షణంబు యేసునేనా మదిలో కోరుతా. హల్లెలూయా. ఆలోచించండి, ఏం కోరుతున్నావు మనసులో? ఏమండి, అప్పుడప్పుడు వాక్యం చదువుతున్నావా, అనుదినంబు చదువుతున్నావా? ఏమండి, ఈ రోజున ఇలాంటి పాటలు ప్రియులారా మనకు మనసుకు ఎక్కట్లేదు, ఆలోచించట్లేదు. మనం పాడుతున్నాం దైవవాక్యం, జీవవాక్యం అనుదినంబు చదువుతా. అనుదినంబు అంటే అప్పుడప్పుడు అని మనసులో అనుకుంటూ ఆలోచిస్తున్నాం మనం. అనుదినంబు అని మనసులో అప్పుడప్పుడు అప్పుడప్పుడు వాక్యంబు చదువుతా. అప్పటికప్పుడు వచ్చేది వస్తారు. ఏమండి, అనుదినంబు చదువుతావా? ఏమంటే అప్పుడప్పుడు చదువుతున్నావా? దైవవాక్యం, జీవవాక్యం అనుదినంబు చదువుతా. వాక్యం పక్కన పెట్టేసి ప్రియులారా, ఈ రోజున నీవు కోరికలన్నీ దేవుని ముందు పెట్టేసి ఏమండి నీ బతుకునంతా నాశనం చేసుకోవడానికి తప్ప ఆ ప్రార్థన దేనికి పనిచేయదు. దైవవాక్యం, జీవవాక్యం అనుదినంబు చదివితే నీ మనస్సులో ఉన్నటువంటి మానసికమైనటువంటి బలహీనత అంతా తొలగిపోద్ది. నేను చెప్తున్నా, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు మానసికంగా ఎందుకు బలహీనమైపోతున్నామంటే దేవుని వాక్యాన్ని, జీవవాక్యాన్ని అనుదినంబు చదవలేకపోతున్నాం కాబట్టి. దయచేసి అర్థం చేసుకోండి, నీవు ఈరోజు ఒక నక్షత్రం కావాలంటే దేవుని వాక్యాన్ని అనుదినము చదవాలి. దేవుని వాక్యం అనుదినము చదవాలి. ఆ వాక్యము ఒక నక్షత్రం. దయచేసి ఇవి పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చూడండి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. దేవునికి స్తోత్రం. మీకేంటి మేలు? దేని యందు లక్ష్యముంచితే మేలు? మీకు వాక్యమందు లక్ష్యముంచితే మీకు మేలు. వాక్యమందు లక్ష్యముంచాలంటే ఆ వాక్యాన్ని నువ్వు చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యమందు లక్ష్యముంచాలి. వాక్యమందు నువ్వు లక్ష్యముంచితే నీ బతుకులో ఉన్నటువంటి విచారం అంతా తొలగిపోద్ది. దేవునికి స్తోత్రం. గలిబిలంతా తొలగిపోద్ది, ఆ యొక్క పిరికితనం అంతా తొలగిపోద్ది. ఒక మాట చెప్తాను. ఈ వారంలో, గత వారంలో జరిగినటువంటి విషయం ఏంటంటే, సామ్యూల్ కమలేషన్ అనేటువంటి ఒక ఆయన ఆర్మీలో ఉన్నాడు. ఆర్మీలో అధికారి ఆయన. ఆ అధికార స్థానంలో ఉండి చాలా విధులు నిర్వర్తించాడు. అసలు ఆ స్థానానికి రావడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి. ఆర్మీలో సెలెక్ట్ అవ్వడానికే ఎన్నో టెస్టులు ఉంటాయి, ఎంతో ప్రయాసపడాలి. అలాంటి వ్యక్తి లెఫ్టినెంట్గా ఒక ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి అధికారి ఈ మధ్యకాలంలో భారతదేశ ప్రభుత్వం డిస్మిస్ చేసింది. ఎందుకో తెలుసా? తప్పు చేసినందుకు కాదు. వాళ్ళు నియమించినటువంటి ఒక విగ్రహారాధన సంబంధమైన కార్యక్రమంలో నేను అందులో పాలు పొందను, ఎందుకంటే నా యొక్క మత విశ్వాసము దానికి అంగీకరించదు కాబట్టి. మిగిలిన ఏది చెప్పినా నేను చేస్తాను, ఏదైనా ఫాలో అవుతాను, ఈ ఒక్క విషయం మాత్రం నేను చెయ్యను అని ఆయన ఆ గుడిలోకి, ఆ విగ్రహారాధన కార్యక్రమంలోకి వెళ్ళకపోతే వీళ్ళారా ఆయన డిస్మిస్ చేశారు. అక్కడ నుంచి ఆర్మీ నుంచి డిస్మిస్ చేశారు. ఇక ఆయనకి జీతం కానీ పెన్షన్ కానీ ఇంకేమీ రాదు. కష్టమా కాదా? కష్టమే. తప్పు చేసాడా, రైట్ చేసాడా? ఆయన వాక్యానుసారంగా చూస్తే రైట్, చట్టాన్ని అనుసరించి, దేశాన్ని అనుసరించి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పరిస్థితులను అనుసరించి నేరస్తుడుగా ఆయన పరిగణించబడ్డాడు. కానీ ప్రియులారా, ఎంత జరుగుతుందని ఆయనకు తెలిసి ఏమండి ఆయన దేవుని కొరకు అలాంటి తీర్మానం ఎలా చేయగలిగాడు? ఆర్మీ అంటే అసలు సెలెక్ట్ అవ్వడమే గొప్ప, ఆ జాబ్ రావడమే గొప్ప, ఆ ఉన్నతమైన స్థానానికి ఎదగడమే గొప్ప. కానీ ఆయన దేనిని బట్టి ఇలా చేశాడు అని అంటే గర్వంతో చేయలేదు, లేకపోతే ఏదో గొప్ప కోసం చేయలేదు. దేనికోసం చేశాడంటే వాక్యం కోసం చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం కోసం చేశాడు. ఈరోజు వాక్యాన్ని అనుసరించే వాళ్ళే నక్షత్రాలు. అంటే నేను అంటాను, సామ్యూల్ కమలేషన్ అనేటువంటి ఆయన ఒక నక్షత్రం, ఒక నక్షత్రం. అర్థమవుతుందా? ఎందుకు ఆయన నక్షత్రం అంటే దేవుని నీతిని అనుసరించాడు కాబట్టి ఆయన ఒక నక్షత్రం. మీరు చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుదాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం.
బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించదు. ఎలా ప్రకాశిస్తారట? నక్షత్రము వలె నిరంతరం ప్రకాశిస్తారు. మొదట ఏంటంటే నీతి మార్గాన్ని అనుసరించేవాళ్ళు. మొదట ఏంటంటే నీతి మార్గాన్ని అనుసరించి నడుచుకున్న వారుగాను, తర్వాత ఆ మార్గాన్ని అనుసరించి నడుచుకున్నట్లు అనేకులను త్రిప్పగలిగే వాళ్ళుగా ఉంటారట. మనం నడవడం కాదు, మనము ఏ మార్గాన్ని అయితే, ఏ నీతి మార్గాన్ని అయితే, యేసయ్య మార్గాన్ని అనుసరిస్తున్నామో ఆ మార్గాన్ని అనుసరించినట్లుగా అనేకులను ఏం చేయాలి? త్రిప్పగలిగితేనే మనం నక్షత్రం. ఏమండి? ఓకే, మూడో పాయింట్కి వద్దాం ఒకసారి. మూడో పాయింట్ ఏంటంటే, యోసేపు ఇప్పుడు ఒక ఆలోచనలో పడ్డాడు. కన్య అయినటువంటి మరియ గర్భము దాల్చింది అనే విషయం ఆయన దృష్టికి వచ్చింది. నిన్న మొన్న ప్రదానం చేయబడింది, మనకే పెళ్ళి అవ్వలేదు, ఇంకా భార్యాభర్తలుగా చేయబడలేదు. ఈమె ఎలాగా గర్భవతి అయింది? అసలు ఇదేదో తేడా అనుకున్నాడు. తేడా అనుకుని ఒక ఆలోచన చేశాడు. ఏంటి ఆలోచన అంటే, ఈమెను మాత్రం అవమానపరచకూడదని ఆలోచన చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గురించి ఒక మాట రాశాడు. ఏమన్నా తెలుసా? 18వ వచనం, మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం చూస్తే, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను అని రాయబడుతుంది. నీతిమంతుడైన వాడు ఒకరిని ప్రియులారా అవమానపరచడానికి ఇష్టపడేవాడుగా ఉండడు. అవసరమైతే తాను అవమానం భరించడానికి ఇష్టపడతాడు, అంతేగాని ఒకరిని అవమానపరచడానికి ఇష్టపడేవాడుగా ఉండడు. ఈ రోజున ఒక మాట చెప్తున్నాను, ఒకరిని అవమానపరిచి నేను నీతిమంతుడినని, నీతిమంతురాలనని ఒకవేళ మీరు అనుకుంటున్నట్లయితే మీరు నీతిమంతులు కాదు. దేవుని వాక్యాన్ని బట్టి నేను చెప్పట్లే, వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. అర్థమవుతుందా? నీతిమంతుడైన వాడు అవమానపరచడానికి ఇష్టపడేవాడుగా ఉండడు. ఏమండి? యోసేపునే చేసుకుందాం. ఇక్కడ ఈ యోసేపు ఉన్నాడు. ఆదికాండం 39వ అధ్యాయంలో ఒక యోసేపు ఉన్నాడు. ఆ యోసేపు యాకోబు గారి కొడుకు. యాకోబు గారి యొక్క 11వ కొడుకు. ఎన్నో కొడుకు? 11వ కొడుకు. అంతకుముందు 10 మంది అన్నలు ఉన్నారు యోసేపుకి. సరే గమనించండి, ఈ యోసేపు బానిసగా అమ్మబడిపోయాడు. అమ్మబడిపోయినటువంటి యోసేపు మీద యజమానికి చాలా నమ్మకం కలిగేలాగా నడుచుకున్నాడు. విచారణకర్త అయిపోయాడు. అయిపోయిన తర్వాత ఇల్లంతా ఆయన చేతికి అప్పగించబడింది. ఇంటి యజమానురాలు ఆమె ఏం చేసింది అని అంటే, యవనస్తుడుగా అందంగా చక్కగా ఏమంటే గుణవంతుడుగా ఉన్నటువంటి అబ్బాయి మీద మనసు పెట్టుకుని తనతో పాపం చేయమని ప్రేరేపణ చేసింది. కానీ నీతిమంతుడైనటువంటి యోసేపు పాపం చేయలేదు. దేవునికి స్తోత్రం. కానీ అతను పాపము చేసినట్టుగా చిత్రీకరించి అతని బ్రతుకంతా ఆ యజమాని ముందు ఒక నేరస్తుడిగా నిలబెట్టింది. యజమాని చాలా ద్వేషించాడు, యజమాని చాలా దూషించాడు, యజమాని చాలా శిక్షించాడు. చివరికి ప్రియులారా చెరసాల పాలైపోయాడు. అయితే ఇక్కడ మీరు గమనించాలి, ఒక్క మాట కూడా యోసేపు మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఎందుకో తెలుసా? ఒకవేళ తాను కానీ నోరు తెరిస్తే వీళ్ళిద్దరి మధ్యలో ఇక సంబంధం ఉండదు. మౌనం అయిపోయినందుకు ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు రాసిన మాట ఏంటో తెలుసా? అయినను ఆయన యోసేపుకు తోడై ఉన్నాడంట దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆలోచన చేస్తే నీ నీతి ప్రియులారా చూసే దేవుడు అయినా, నీ నిర్దోషత్వాన్ని చూసే దేవుడు అయినా నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఒకవేళ తాత్కాలికంగా ఆమె చెరసాల పాలు చేయగలిగింది కానీ అతన్ని, నింద పాలు చేయగలిగింది కానీ అతనికి దేవుడు ఇవ్వబోయేటువంటి ఆ ఘనమైనటువంటి సింహాసనాన్ని ఎక్కకుండా ఆపలేకపోయింది ఈ ప్రయత్నం. దేవునికి స్తోత్రం. నీతిమంతుడైనటువంటి వాడు అవమానపరచడు, ఆ అవమానాన్ని తానే ప్రియులారా భరించుకుంటాడు. యేసయ్య నీతిమంతుడు. ఆయన మన మీదకు రావాల్సిన అవమానాన్ని ఆయన భరించాడు. వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల వలె మౌనంగా ఉండి ఆయన నోరు తెరవలేదు అని రాయబడతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపు నీతిమంతుడై ఉండి ఆ కుటుంబంలో తలొగ్గి తన అవమానాన్ని అంతా తను భరించాడు. అంతే. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవునికి స్తోత్రం. ఎప్పుడో పరలోక రాజ్యం దాకా అక్కర్లేదు, ఇక్కడ కూడా దేవుడు తగినంతగా దేవుడు తలెత్తుతాడు పైకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు ద్వేషించబడినప్పుడు, గోతిలో త్రోయబడినప్పుడు,
శోధనలో చెరసాలయందు, శోధనలో చెరసాలయందు సింహాసనమెక్కిన ఎప్పుడు తోడుగనున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. హల్లెలూయా. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. మనుషులేమో సుఖంలో తోడుగా ఉంటారు, సంతోషంలో తోడుగా ఉంటారు, కానీ ఆయన శోధనలో చెరసాలయందు సింహాసనం ఎక్కేదాకా యోసేపు చేయబట్టుకుని తీసుకెళ్తానే నడిపిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, సంఘాన్ని దేవుడు పరలోకములో తన సింహాసనం మీద యేసయ్య పక్కన కూర్చోబెట్టుకుంటానన్నాడు. ఆ గొప్ప స్థానాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన మనల్ని ప్రేమించి మనకైన నీతినిచ్చాడు, మనకైన వెలుగునిచ్చాడు, మనకైన రక్షణనిచ్చాడు, మనకైన విమోచననిచ్చాడు, మనకైన ఆత్మనిచ్చాడు. ఇంకో మాట కూడా చెప్తాను, ఎవరైతే క్రీస్తు నామము నిమిత్తం నిజంగా నిందపాలవుతారో వారి మీద దేవుని ఆత్మ నిలిచి ఉంటాడంట. అర్థమవుతుందని నేను చెప్పే మాట. ఎవరైతే ఆయన నామము నిమిత్తము నిందపాలవుతారో, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే, 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక్క మాట చూసుకుని మనము దేవుని యొక్క సన్నిధిలో మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట ఉంది, క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు అన్నాడు. దేవునికి స్తోత్రం. మీరెవరో? మీరు ధన్యులు. ఎందుకంటే దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు. ఎందుకు నిలుస్తున్నాడు అని అంటే, మీరు పాపం చేసి నిందపాలవ్వలేదు, అబద్ధమాడి నిందపాలవ్వలేదు, అపవిత్రతలో నడిచి నిందపాలవ్వలేదు. మీరు ఆయన నామము నిమిత్తము నిందపాలయ్యారు కనుక మీ మీద ఆయన ఆత్మ నిలుచుచున్నాడు, మీరు ధన్యులు అన్నాడు. ఈ ధన్యతలో కనుక ఒకవేళ మనం ఉంటే మనకి ఇవ్వబడుతున్న గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు మన మీద నిలిచి ఉండే భాగ్యం. అందరి మీద నిలిచి ఉండడు, అందరి మీద నిలిచి ఉండడు. ఈ రోజున నోటిని సరిగ్గా మనం కాసుకోవాలి, నోటిని సరిగ్గా కాసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, ప్రార్థనాపరుడైనటువంటి ఒక వ్యక్తి తన నోటిని కాసుకోకపోతేనట పరిశుద్ధాత్ముడు ప్రియులారా ఆ వ్యక్తి జీవితంలో ఏమండి ప్రార్థన ఆత్మగా ఆయన పనిచేయలేడు. దేవునికి స్తోత్రం. గమనించాలి. ఆయన నీ నోటిని ఉపయోగించుకొని తండ్రి అయినటువంటి దేవునికి ఆయన చిత్త ప్రకారంగా ప్రార్థన చేసే అనుభవానికి, నీ స్వార్థ ప్రార్థనలు, నీ కోరికలు, నీ యొక్క ఉద్దేశాలు, అందుకనే కొంతమంది ప్రార్థన ఏం చేస్తారు అని అంటే ఒక విధానంలో వెళ్ళిపోతారు, ఏదో కూరగాయ లిస్ట్ చదివినట్టు. ఆయన చిత్తమును ఎరిగి చేసే ప్రార్థనకు ప్రియులారా మన నోరు ఆయన సన్నిధిని కుమ్మరించబడ్డానికి, మన హృదయం కుమ్మరించబడ్డానికి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో ప్రార్థన చేయటానికి నీ నోటిని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మన నోటిని కాపాడుకోమను. మన నోటిని నచ్చిందనుకోండి, నచ్చిన వాళ్ళతో ఒక రకంగా మాట్లాడతాం, ఆ పక్కకెళ్ళి మళ్ళీ వాళ్ళ గురించి మళ్ళీ ఇంకొక రకంగా మాట్లాడతాం. ఇది మన యొక్క కుప్పిగంతుల వ్యవహారం. ఇది ఏమండి దొరికడం మనం. కానీ ఆ తర్వాత ప్రియులారా ఇలాంటిదా ఈమె, ఇలాంటి వాడో ఇతను అని చెప్పి ఇతరులు మనల్ని చూసి దేవుని ముందు బాధపడే పరిస్థితి తప్పించుకునేవారుగా ఉంటాం. జాగ్రత్తగా గమనించండి. ఈ నోరు ఒకళ్ళని మంచోడు అన్నాం అనుకో, ఇంకొక దగ్గరికి వెళ్ళి మళ్ళీ చెడ్డోడు అని చెప్పకూడదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండాలి. కొన్ని విషయాలు మనకు నచ్చవు, నోరు మూసుకుని ఊరుకోవాలి. అర్థమవుతుందా? నోరు మూసుకోకుండా కనుక ఇష్టం వచ్చినట్టు మనం నోటిని ఉపయోగిస్తే మనలో పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు, మనల్ని ప్రియులారా నేరస్తుడిగా నిలబెడతాడు ఆయన. ఇది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు. మాటే కదా, మన మాటే కదా అనుకోవచ్చు. నీ మాటే, కానీ నీ నోట నుండి వచ్చే మాట ఏమవ్వాలంటే వినువారికి క్షేమాభివృద్ధి కలిగించేదిగా ఉండాలి, మేలు కలిగించేదిగా ఉండాలి. అర్థమవుతుందా? కృతజ్ఞత వచనమే నీ నోట నుంచి రావాలి. వినేవారికి మేలు కలిగించని ఒక మాట నువ్వు ఎందుకు మాట్లాడాలి అండి? అది మన యొక్క బుద్ధిహీనతే తప్ప ఇంకోటి ఏమీ కాదు.
వినువారికి మేలు కలుగునట్లుగా క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకాలి. ఎందుకంటే నువ్వు నీతిమంతుడు కాబట్టి, నీతిమంతురాలు కాబట్టి, ప్రభువును కలిగిన వ్యక్తివి కాబట్టి, వాక్యం ఎరిగినటువంటి వ్యక్తివి కాబట్టి, దేవుని తీర్పుకు భయపడే వ్యక్తివి కాబట్టి నీ నోరు నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక కుటుంబాన్ని కట్టేది నోరే, ఒక కుటుంబాన్ని పాడు చేసేది నోరే. భార్యాభర్తలను కలిపేది నోరే, భార్యాభర్తలను విడదీసేది నోరే. ఈ నోటి విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎంతో ఉండదు, చిన్నది ఉంటుంది నాలుక. దేహం ఎంత పెద్దదే, కానీ దీని అంతా తిప్పుతుందట. కంటిని తిప్పుతుంది, చేతిని తిప్పుతుంది, కాలుని తిప్పుతుంది, అన్నీ తిప్పుతుంది. ఏది? నాలుక. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఎన్ని వచనాలు రాశాడో దీని గురించి. నాలుక గురించి రాసినన్ని మాటలు బహుశా ఇంకా మీరు ఏ అవయవం గురించి కూడా బైబిల్లో రాయబడలేదేమో అని నేను అనుకుంటాను. ఒక వ్యక్తి కదా నువ్వు మాట్లాడితే ఆ వ్యక్తి రక్షణ లేకపోతే రక్షించబడడానికి ఉపయోగపడే మాటలే మాట్లాడాలి. ఏంటి? రక్షణలో ఉన్నటువంటి వ్యక్తితో నువ్వు మాట్లాడితే ఆ వ్యక్తి రక్షణలో ఎదగడానికి ఉపయోగపడే మాటలే మాట్లాడాలి. అనవసరంగా నోరు పాడేసుకుని నోరు పాడు చేసుకుని దేవుని ముందు ప్రియులారా మనం దోషులుగా నిలబడకుండా ఎవరికి వారమే మనము జాగ్రత్త పడాలి. వయసుతో నిమిత్తం లేదు నోరుకి, వయసుతో నిమిత్తం లేదు నోరుకి. అర్థమవుతుందా? నోటికి ప్రియులారా దేవుడు స్తుతి ఉండాలి, లేకపోతే అవసరమైనటువంటి అనుకూల వచనం ఉండాలి, లేకపోతే గనక మౌనంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు స్తుతించుకో, నీకు నువ్వు దేవునితో మాట్లాడుకో, దేవునికి స్తోత్రం. కానీ నీవు ఎవరి మనస్సునైనా బాధపరిచి ఏ కుటుంబానికైనా నష్టం కలిగించేలాగా, సంఘానికి నష్టం కలిగించేలాగా, సహోదరుల మధ్యలో చిచ్చు పెట్టేలాగా నీవు కానీ మాట్లాడితే ప్రియులారా పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. ఈరోజు ఆలోచన చేస్తే ఇలా చేసేవాళ్ళు సిగరెట్ తాగడం మానేశారు, సినిమా పాటలు మానేశారు, అర్థమవుతుందా? త్రాగుడు మానేశారు, బూతులు మానేశారు. కానీ కొండెములాడే నాలుకుంద చూసారా? కొండెములాడే నాలుకుంద చూసారా? అది చిచ్చు పెట్టి మనం తగలబెట్టేస్తుంది. ఈ నాలుక ఎంత కాల్చబడితే, ఎంత పరిశుద్ధపరచబడితే, ఎంతగా వాడాలో అలా వాడితే గనక నిప్పు కొంచెమే, దాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటే ప్రయోజనం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ నిప్పును ఎంత వాడుకోవాలో అంతే వాడుకోవాలి. అంతకంటే మించి వాడితే, వాడకూడని దగ్గర వాడితే ఏమండి? ఇప్పుడు ఆ కాగితాలు చూడండి, ఇందాక మనమ్మ గారు చెప్పారు కదా, అసలైన కాగితాలు, అవసరమైన కాగితాలు, అవి నిజంగా నిప్పు అంటించేసారు. కొన్ని కాలిపోయినాయి. ఇప్పుడు ఆ కొన్నైనా దొరికినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక అని ఒక మాట గమనించండి. మన మాట కూడా నిప్పు లాంటిదే, మన నాలుక కూడా నిప్పు లాంటిదే. అది ఒకరిని ప్రియులారా నష్టపరచగలదు, ఒకరిని బాధపరచగలదు, ఒకరిని బాగు చేయగలదు. బాగు చేసేలాగా నా నోరు ఉండాలి, కట్టేలాగా నా నోరు ఉండాలి, ఒకరిని ఆదరించేలాగా నా నోరు ఉండాలి. ఎంతోసార్లు ఆదరించామండి, కానీ ఒక్కసారే మనం చేదరించాం, ఒక్కసారే మనం గాయం కలిగించాం, ఒక్కసారే మనం బాధ పెట్టాం, ఒక్కసారే మనం ఒక మాట్లాడకూడని మాట మాట్లాడాం. దీనికి ప్రతిఫలం ఉంది, దానికి కూడా ప్రతిదండన ఉంది. నేను మాట్లాడినటువంటి మాటలో తేడా గమనించండి. దీనికి ప్రతిదండన ఉంటే దానికి ప్రతిఫలం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఒకటే చెప్తాను చివరిగా, యేసయ్య నోటికి చేదు చెరకను అందిస్తున్నాం మళ్ళీ మనం. ఎవరి నోటికి? మనం మాట్లాడే మాటలు సరిలేక. త్రాగుడులో ఉన్నవాళ్ళు ఇంకా రోజు ఇంకా అదే పనిలో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా అదే పరిస్థితి. బూతులు మాట్లాడే వాళ్ళు వాళ్ళు కూడా అదే పరిస్థితి. అబద్ధాలు మాట్లాడే వాళ్ళు అదే పరిస్థితి. గుండెలు చెప్పేవాళ్ళు అదే పరిస్థితి. దయచేసి నీ నాలుక ఆయన ప్రేమను గురించి పాడాలి, నీ నాలుక ఆయనను ప్రార్థించాలి, నీ నాలుక ఆయనను ప్రకటించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి నీతిమంతుడైనటువంటి వాడుగా ఒక నక్షత్రంగా మనం ఉండాలని దేవుడు ఇంకా మన భూమి మీద ఉంచాడు.